మీరు బాగా రిచ్ లో ఉన్నారండి. మేము బంగారం ప్లేట్ లో తింటాం తెలుసా? మేము డైరెక్ట్ బంగారం తినేస్తుంటాం. అరిగిద్దా? అరగపోతే కరిగించుకొని తాగేస్తాం బంగారాన్ని. భాగ్య కళ్ళన్నీ మస్క మస్కగా నమడుతున్నాయి, అద్దాలు కొనుక్కొచ్చుకుందాం అనుకుంటానా. ఎందుకు పైసలు వేస్ట్ చేద్దామని అనుకుంటానవా? ఈ లైన్ లో నాకన్నా అందంగా ఉన్నోళ్ళు ఎవ్వరు లేరు. సపరేక నోరు మూసుకొని ఊకో. అవునయ్యా, ఈ ఆడవాళ్ళ కాళ్ళకి నల్లతాడు ఎందుకు కట్టుకుంటారు? వాళ్ళ లోపల ఒక పిశాచి ఉంటుంది, అది బయటికి రాకుండా ఉండడానికి. అన్నా ఒక సభ్యవా? సంతూరా మేడం? ఇది మా సంతూర్ కాదు, నేను మా అమ్మమ్మ ఇంటికి వచ్చిన. ఫోన్ చూసి చూసి నా కళ్ళు ఖరాబ్ అవుతున్నాయి. అయితే నన్ను చూడు బేబీ. అప్పుడు నా బ్రెయిన్ ఖరాబ్ అయింది. ఎక్కడికి వెళ్తున్నావు? మా అమ్మగారింటికి. ఎందుకు? 2 రోజులు ఉండి వస్తా. అయితే నేను వెళ్తాను మా అమ్మగారింటికి. మరి పిల్లలు? నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? మా అమ్మగారింటికి. నేను ఎక్కడికి వెళ్తున్నాను? మీ అమ్మగారింటికి. వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? దేవుడికి డాక్టర్కి ఎప్పుడు కోపం తెప్పించకండి. ఎందుకో చెప్పనా? దేవుడు కోపం వచ్చింది అనుకోండి, డాక్టర్ దగ్గరికి పంపిస్తాడు. అదే డాక్టర్ కోపం వస్తే దేవుడి దగ్గరికి పంపిస్తాడు. అందుకే వీళ్ళిద్దరితో జాగ్రత్తగా ఉండండి. దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు భక్తితో ఉండండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వినయంగా ఉండండి. అవునే, పెళ్లిలో పంతులు గారు అన్ని నక్షత్రాలు ఉండగా అరుంధతి మాత్రమే ఎందుకు చూపిస్తారు? మిగతావి మేం చూపిస్తాంగా. ఏమండి, బ్యూటీ పార్లర్ ని తెలుగులో ఏమంటారో తెలుసా? మైలా గ్యారేజ్ అంటారు. అదేంటి, అదెలా అసలు? చుట్టబడ్డ మొహాలను అక్కడనే కదా రిపేర్ చేసేది. చూడు, నువ్వు జీవితంలో ఎంత తోపు అయినా సరే 2 చెప్పులు ఒకేసారి వేసుకోలేవు. అవును, ఇంటల్లునికి అత్తమామ ఎందుకు అంతగానో గౌరవిస్తారు? వాళ్ళ ఇంట్లో ఉన్న భూకంపాన్ని అదుపులో ఉంచుకున్న మహానుభావుడు అని అత్తమామలకు తెలుసు కాబట్టి అంత గౌరవం ఇస్తారు. నేను పెద్ద పిచ్చిదాన్ని, అందుకే నేను పెళ్లి చేసుకున్నాను. సంతోషించు, నీకు ఎప్పుడైనా తెలిసింది. నా గురించి ఆలోచించు, నేను ఈ పిచ్చిదంతో ఎన్నాళ్ళు అలా వేగుతున్నాను. ఏమండి, మీ ఉద్దేశంలో లవ్ మ్యారేజ్ బెటరా, అరేంజ్ మ్యారేజ్ బెటరా? కాకరకాయను ఫ్రై చేసిన, కాకరకాయను పులుసు పెట్టినా చేదు మాత్రం పోదు కదనే. పెళ్లి కూడా అంతే. అవునండి, ఇన్సూరెన్స్ అంటే ఏంటండి అసలు? ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు నష్టపరిహారంగా వచ్చేదాన్ని ఇన్సూరెన్స్ అంటారే. అవునా, మనం ఒకటి తీసుకుందాం అయితే. అయినా ఇప్పుడు ఎందుకు, అదేదో పెళ్లికి ముందు తీసుకుంటే బాగుండేది కదా. ఓయ్, నువ్వు స్నాప్చాట్ లో ఉన్నావా? లేదు, ఇంట్లో ఉన్నా. ఏ పిచ్చి, అది కాదు, నువ్వు స్నాప్చాట్ యూజ్ చేస్తావా అంటున్నా. లేదు, నేను ఫెయిర్ అండ్ లవ్లీ యూజ్ చేస్తా. అమ్మా బంగారు తల్లి, నీకు స్నాప్చాట్ లో అకౌంట్ ఉందా అని అడుగుతున్నా. లేదు, నాకు యూనియన్ బ్యాంక్ లో అకౌంట్ ఉంది. బావా ఏడున్నావు? కటింగ్ చేయించుకోనికే కటింగ్ షాప్ కి వచ్చిన. ఓసారి కటింగ్ చేస్తే అతను ఫోన్ ఇయ్యు. ఇస్తున్నా. కటింగ్ ఎంత? 100 రూపాయలు. షేవింగ్ ఎంత? 50 రూపాయలు. సరే, 50 రూపాయలు తీసుకొని నెత్తికి షేవింగ్ చేయి. మీ ఊర్లో దోమలు ఏమని పిలుస్తారు? మేము పిలవం, అవే వచ్చి కుట్టుపోతే. ఈ వీడియో ఎవరైతే జీవితంలో ముందుకెళ్లాలనుకుంటారో వాళ్ళ కోసం మాత్రమే. ఒకవేళ మీరు జీవితంలో ముందుకెళ్లాల్సిన అవసరం లేదనుకుంటే దయచేసి ఇప్పుడే స్కిప్ చేసేయండి. జీవితంలో ముందుకెళ్లాలనుకున్న వాళ్ళు మాత్రమే ఈ వీడియో చూడండి. ముందుగా మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఈ కాలు ముందు పెట్టాలా, తర్వాత ఈ కాలు ముందు పెట్టాలా, తర్వాత ఈ కాలు, తర్వాత ఈ కాలు, ఇలా పెడుతూనే ఉండాలా. అలా ముందుకు వెళ్తూ వెళ్తూ వేరే దేశం వెళ్తే నాకు సంబంధం లేదో. అసలు నేను నీకోసం ఈ ప్రపంచం మొత్తంతో ఫైట్ చేస్తాను తెలుసా? నువ్వు నేనే ప్రపంచంతో ఫైట్ చేస్తుంటావు. పొద్దున్న లేచిన దగ్గర నుంచి నాతోనే ఫైట్ చేస్తుంటావు కదరా. మరి నువ్వే కదా ప్రపంచం. రాత్రి పాలకోవ తెచ్చినా కదా, కొంచెం తీసుకురా. నీ ఆరోగ్యం కోసం నేను తినాల్సి వచ్చింది ఆ పాలకోవా. నా ఆరోగ్యం కోసం నువ్వు పాలకోవ తినేదేంది? మొన్న నువ్వు స్వీట్లు ఎక్కువ తిని పొట్ట వస్తుంది, నేను డైట్ చేయాలన్నావు కదా, అందుకని నేను తిన్నా. ఏంది, కేజీ ఒకదానే తిన్నావా? నీ ఆరోగ్యానికంటే కేజీ పాలకోవా నాకేం ఎక్కువ కాదు. మేడం, మీ అబ్బాయి గారు గూగుల్ కి CEO అయ్యారు కదా, మీకు ఎలా ఉంది? ఆనందంగా ఉంది బాబు. బాగా చదువుకుంటే, ప్రభుత్వ ఉద్యోగం వస్తే మరి ఆనందంగా ఉంది. ఏంటి, మా చెల్లికి పిల్లలు పుట్టట్లేదు కదా, మన ఊర్లోకి బాబా గారు వచ్చారంట.
మా చెల్లికి పిల్లలు ఎందుకు పుట్టట్లేదో అడిగేసి వస్తాను. మీ చెల్లిని స్వామీజీ దగ్గరకో బాబా దగ్గరకో తీసుకెళ్ళావనుకో పిల్లలు పుట్టరే. మా ఫ్రెండ్ దగ్గరికి 1 నెల తీసుకెళ్ళావనుకో పిల్లలు పుడతారు. ఎందుకే కొట్టావు? బావోయ్ సిగ్గు లేకుండా నన్ను నీ ఫ్రెండ్ దగ్గరికి తీసుకెళ్ళమని చెప్తావా? మా ఫ్రెండ్ గైనకాలజిస్ట్ డాక్టర్. హలో బాబు, ఏంటిది? మన ఇంటికి దొంగోడొచ్చి వంట రూమ్ లో పోయి నేను వండిన బిర్యానీ మొత్తం తింటాండు. 100కు ఫోన్ చేయమంటావా? ఆగు, తొందరపడి 100కు ఫోన్ చేయకు, ఆగు. ఇంకొక 5 నిమిషాలు అయినాక 108కు ఫోన్ చేయ. ఏమండి మనం అందరిలా రిచ్ ఎప్పుడు అవుతామండి? మన ఈఎంఐలు అయిపోతే మనం రిచ్ అయిపోతామే. మరి ఈఎంఐలు ఎప్పుడైపోతాయండి? మనమే పోతే అయిపోతాయి. హలో, ఏం చేస్తున్నావే? నేను ఫోన్ లో వీడియోస్ చూసుకుంటున్నానండి. మీరేంటి ఇంకా రాలేదు? నేనొచ్చి అరగంట అయింది, పక్కనే ఉన్నాను చూడు. ఏంటి, నేను బజార్కి వెళ్తున్నాను, మీకు తినడానికి ఏమైనా తీసుకురానా? మామిడి పళ్ళు తీసురాయే, తింటాను. మామిడి పళ్ళు తింటే వేడి చేసేస్తదండి. ఇప్పటికే ఆరిపోయి ఉన్నారు, ఆ వేడికి ఇంకా ఆరిపోతారు. అది నిజమే. ఐస్ క్రీమ్ తీసురాయే, చల్లగుంటది. ఐస్ క్రీమ్ తింటే చల్లగే ఉంటదండి, దానివల్ల రొంప దగ్గు వస్తాయి. మీరు రాత్రంతా దగ్గుతూ ఉన్నారనుకోండి, నేను మీతో పడలేను. అట్టి పళ్ళైనా తీసురాయే, తింటాను. బలమైన వస్తుంది. అట్టిపళ్ళు తింటే బలం వస్తుంది, కానీ మీకు అరక్క గ్యాస్ వస్తుంది. పోనీ ద్రాక్ష పళ్ళు తీసురాయే, తింటాను. ద్రాక్ష పళ్ళు మంచివి రావట్లేదండి, పుల్లగుంటున్నాయి, వద్దు. నాకు తినాలన్న కోరిక చచ్చిపోయి సమాధి అయిపోయింది. నాకు తినడానికి ఏమీ వద్దు గాని నువ్వు జాగ్రత్తగా వెళ్ళొచ్చి బంగారం. సరే. ఏదో తేడాగా ఉందేంటి? బుజ్జి, ఇడ్లీలో ఈ దూదేంటే? మన ఇడ్లీ చేసినప్పుడు గట్టిగా ఉన్నాయి, దూదిలో ఉండాలన్నారు కదా, అందుకే దూదేసి చేశాను. ఎక్స్క్యూజ్ మీ, మీకు లవర్ ఉందా? ఇంతకుముందు ఉండేది, రీసెంట్లీ బ్రేకప్ అయిపోయింది. అవునా, ఎందుకు? ఏదైనా గొడవ అయితే వచ్చి నాకు చెప్పాలి కానీ పోయి మా వైఫ్కి చెప్పింది. వస్తే మా ఆఫీస్లో 10 మంది కలిసి 4 రోజుల కోసం అలా టూర్ వెళ్తున్నాం. 10 మంది కలిసి 4 రోజుల కోసం టూర్ వెళ్తున్నారు. అందులో ఆడాళ్ళు ఎంతమంది ఏంటి? 9 మంది. అబ్బా, ఈ కొటేషన్ చూడు ఎంత మంచిగా ఉన్నదో. ఏది, ఒకసారి చదువు. నేను ఒక పక్షిని పెంచిన, అదేటో ఎగిరిపోయింది. నేను ఒక ఉడతను పెంచిన, అదేటో పారిపోయింది. నేను ఒక చెట్టును నాటాను, పక్షి మరియు ఉడత 2 తిరిగి వచ్చినాయి. అబ్బా, నాకు కూడా సేమ్ ఇలాంటిది ఒకటి జరిగిందే. ఏంటిది అది? నేను ఒక చిప్స్ ప్యాకెట్ కొన్నా, నా దోస్తుగాడు వచ్చిండు, లప్ప తిని పోయిండు. మళ్ళా నేను ఒక పల్లీల ప్యాకెట్ కొన్నా, మళ్ళీ దోస్తుగాడు వచ్చిండు, అది తినిపోయిండు. ఇది కాదని నేను ఒక ఫుల్ బాటిల్ కొనుక్కున్నా, నా దోస్తుగాలు శనగల ప్యాకెట్ చిప్స్ తోటి మళ్ళా తిరిగి వచ్చారు.